వెల్కమ్ బ్యాక్. అడవిపుత్రుల అమాయకత్వం, పేదరికం ఆసరాగా చేసుకునే ఏజెన్సీలో కొన్ని ముఠాలు ఆడపిల్లల్ని అంగడి సరుకులు అమ్మేస్తున్నాయి. గిరిజన గూడాల్లోని స్థానికులు అండదండలతో కొందరు అక్రమార్కులు ముఠాలుగా ఏర్పడి లక్షలు కూడగట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు డబ్బు ఎరవేసి ఈడొచ్చిన అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. డబ్బు తీసుకుని మాట వింటే సరే, లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాటం లేదు ఈ ముఠాలు. అందమైన అమ్మాయిలపై కన్ను పడితే కిడ్నాప్ చేసైనా తీసుకెళ్తున్నారంటే ఏజెన్సీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజన గూడాల్లో కిరాతక ముఠాలు రాజ్యమేలుతున్నాయి. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు వారి తల్లిదండ్రులను నయానో భయానో ఒప్పించి దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమ్మాయిలను అంగడి సరుకుల్లా కొని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అడవుల్లో అమ్మాయిల కోసం వేట నడుస్తోంది. అడవి బిడ్డల అమాయకత్వమే దళార్లకు ఆయుధమవుతోంది. పెళ్లిడొచ్చిన అమ్మాయిల తల్లిదండ్రుల వద్దకు వెళ్లడం, మీకు పెళ్లి చేసే స్తోమత లేదు, మాకు తెలిసిన వారున్నారు, పైసా ఖర్చు కాకుండా తామే చూసుకుంటామంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నారు. వారికి కొంత డబ్బు కూడా మొట్ట చెప్తున్నారు ఈ కిరాతకులు. నిజమేనని నమ్మిన తల్లిదండ్రులు బంగారం లాంటి బిడ్డలను దుర్మార్గుల చేతిలో పెట్టేస్తున్నారు. ఆడపిల్లల్ని పట్టుకునే ఈ ముఠాలన్నీ ఏకమై చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నాయి. ఇందులో 18 ఏళ్లలోపు బాలికలతో పాటు యువతులు సైతం బలవుతున్నారు. ఏజెన్సీ పరిధిలోని అమ్మాయిల్ని అమ్మకాలు జరిపే ముఠాలు 2-3 గ్రూపులుగా ఏర్పడుతున్నాయి. స్థానికంగా ఉండే గిరిజనులకు డబ్బు ఎరవేసి ఈ ముఠాలో భాగస్వాముల్ని చేసుకుంటున్నారు. వీరంతా రోజు గిరిజన గూడాల్లో తిరిగి పరిచయాలు పెంచుకుంటారు. బయట ప్రపంచం గురించి అవగాహన లేని అమ్మాయిల కుటుంబాల్ని టార్గెట్ చేసుకుంటారు. తల్లిదండ్రులపై ఒత్తిడి తేవటమే కాకుండా డబ్బును ఆశ చూపిస్తారు. ఒక్కో అమ్మాయికి 1,00,000 నుంచి 2 లక్షల దాకా ముఠ చెప్తారు. ఇలా 3-4 అమ్మాయిల్ని కొనుగోలు చేసి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో వారు ఏర్పాటు చేసుకున్న తమ గుడారాల్లో కొన్నాళ్లు ఉంచుతారు. ఆ తర్వాత ఆ రాష్ట్రాల్లోని ముఠాలకు కబురు పంపి యువతుల్ని విక్రయిస్తున్నారు. కొందరు పెళ్లి సంబంధాలకు తీసుకెళ్తే మరికొందరిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 నుంచి 15 లక్షల వరకు అమ్మేస్తున్నారు. అమ్మిన తర్వాత వారి తల్లిదండ్రులకు అనుమానం రాకుండా మొదటి 2-3 నెలలు ఫోన్లలో మాట్లాడిస్తూ మభ్యపెట్టిస్తారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోతుంది. ఇక సమాచారం ఇచ్చేవాడు కూడా ఎవరు ఉండరు. ముఠాలు అప్పటికే బిచాణా ఎత్తేసి ఉంటాయి. తల్లిదండ్రులు ఏమి చేయాలో ఎవరిని అడగాలో తెలియక పిల్లల కోసం లబోదిబోమంటుంటారు. అడవి తల్లి ఒడిలో ఆడపుట్టుకే నేరమైపోయింది. కన్న పేగుకే బరువైపోయే పరిస్థితి అమ్మాయిలకు దాపురించింది. పేదరికం అక్కడి ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. గిరిజన అమ్మాయిలనే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్న దగాకోరు ముఠాలు ఏజెన్సీలో చెలరేగిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిధిలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, కెరమెరి, నార్నూర్, సిర్పూర్, జైనూర్ మండలాల్లో ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిత్యం 10ల సంఖ్యలో అమ్మాయిల్ని కొని ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. వారి శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు ఆ దుర్మార్గులు. ఇలాంటి ముఠాలు గతంలో ఎన్నో వెలుగులోకొచ్చాయి. ఇటీవలే కూడా మరో అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. సాలిగూడుకు చెందిన అమ్మాయిలను 3 దళార్లు కిడ్నాప్ చేసి రాజస్థాన్ రాష్ట్రంలో 1,20,000కు అమ్మేశారు. అందులో ఓ అమ్మాయి వారి అన్నకు ఫోన్ చేయడంతో ఈ చీకటి వ్యాపారం వెలుగులోకొచ్చింది. తాను రాజస్థాన్లో ఉన్నానని, తనను స్థానికంగా ఉన్న హరిసింగ్, జంగు, భీమ్రామ్ అనే వ్యక్తులు రాజస్థాన్లో వేరే వ్యక్తులకు అమ్మేశారని
తనకు పెళ్లి కూడా అయిందని చెప్పింది. దీంతో అమ్మాయి బంధువులు, గ్రామస్తులు ఆగ్రహంతో ముఠా సభ్యులను గుర్తించి చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంద్రవెల్లి ఎస్ఐ నేతృత్వంలో ఓ బృందాన్ని రాజస్థాన్ పంపి అమ్మాయిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పెళ్లిళ్ల పేరిట ఈ అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోంది. అయితే అడవి పుత్రులకు అవగాహన కల్పించడంలో గిరిజన సంక్షేమ శాఖ విఫలమవుతోంది. వీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఈ వ్యాపారం హద్దులు దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. కడు పేదరికంతో అడవుల్లో ఉండే కొందరు గిరిజనులకు ఇలాంటి వాటిపై అవగాహన ఉండదు. వీరికి మంచి చెడును వివరిస్తూ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులకు ఇవేవీ పట్టవు. గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ తరపున ఏటా వచ్చే కోట్ల నిధులు పందికొక్కుల్లా మేయటం తప్ప వారికి అవగాహన కల్పించిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. అమ్మాయిల అక్రమ రవాణాపై ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ అక్రమ రవాణాకు స్పందించి పూర్తి నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా అధికారులు ఈ అక్రమ రవాణాను అరికట్టడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది అమ్మాయిలను ఇప్పటివరకు ముఠాలు అమ్మేశారో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఇది ఏజెన్సీలో పేదల దుస్థితి. అమాయకుల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఘోరాలకు పాల్పడుతున్నాయి ముఠాలు. గిరిజన గూడాల్లో తిరుగుతూ అమ్మాయిల గురించి ఆరా తీసే కొత్తవారు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు.